నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. చేనేత సంక్షేమమే ధ్యేయం. తొలిసారిగా మంగళగిరిలో పర్యటించిన మంత్రి సవిత. కౌలు రైతుల పక్షాన సంబరాలు. ఎర్రబాలెంలో టీడీపీ జనసేన నేతల కృతజ్ఞతలు. ఆగస్టు 10న చిత్రలేఖన పోటీలు. బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో. అమరావతిలో నిర్మాణాలపై స్టడీ టూర్. నిపుణుల అధ్యయనం. మంగళగిరిలోని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు కార్యాలయాన్ని శనివారం రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పరిశీలించారు. చేనేత ఉత్పత్తులు, ఆప్కో వస్త్రాల అమ్మకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. 13,500 మందికి ఉపాధి కల్పించాలని భారత ప్రభుత్వం నిర్దేశించి ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకు టార్గెట్లు పెట్టారు. ఇందుకు గాను మేడం గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటి వరకు 1799 యూనిట్లను వివిధ బ్యాంకుల నుంచి శాంక్షన్స్ తెప్పించటం జరిగింది. అలానే 74 కోట్ల రూపాయల వర్తు మార్జిన్ మనీ బ్యాంకర్స్ ఈ శాంక్షన్స్కు ఇచ్చారు. అలానే ఈ రోజుకు 10,000 పైచీలకు ఎంప్లాయ్మెంట్ కూడా రావటం జరిగింది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి. మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేశారు. మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా యువతకు, ఎందుకంటే 5 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు. ఒక పక్క గంజాయి కావచ్చు, ఒక పక్క లిక్కర్ కావచ్చు. పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక, పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు. ఈరోజు మేము ఇక్కడ కూడా అఫీషియల్స్ అందరితో చర్చించింది ఒకటే, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం. 8వ తరగతి అంటే విద్యార్హతలు, ఎలాంటి విద్యార్హత లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం. ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి 26 జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం. ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం, ఉపాధి ఎలా చూపించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవసరమనుకుంటే, ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఖాదీ బోర్డు నుంచి 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. చాలా మంచి ప్రోగ్రాం. ఒక పక్క గాంధీ గారు సిద్ధాంతం ప్రకారం ఏదైతే మాంసాహారము, మరి గంజాయి, పొగాకు ఇలాంటి దానికి కాకుండా మిగతా బేకరీలు కావచ్చు, వెల్డింగ్ షాప్ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, ఏదైనా మన వాళ్ళు అడుక్కున్న బ్రిక్ ఇండస్ట్రీ కావచ్చు, ఇలాంటి దానికి మేము ఆసరాగా ఉండి వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళకు ఉపాధి చూపించడమే మా బాధ్యతగా తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. ఎర్రబాలెంలో అమరావతి రైతు కూలీల పింఛన్, రైతుల వార్షిక కౌలు పొడిగింపుపై హర్షం వ్యక్తం చేస్తూ రైతులు, రైతు కూలీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, ఆకుల జయసత్య, నీలం అంకారావు, ఎలమంచిలి పద్మజ, జనసేన నాయకులు లేలా సాయినంద్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మొత్తం కూడా అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వికృత శాసనాలకి 5 సంవత్సరాలు కూడా పడినటువంటి కష్టానికి ఈరోజు మన భగవంతుడు నారా చంద్రబాబు నాయుడు
ఆధ్వర్యంలో ఉండి ఈరోజు ఒక సిఆర్డిఏ సమీక్షలో అమరావతి రైతుల గురించి అనేక అంశాల్ని చర్చించి ఈరోజు కూటమిలో భాగంగా రైతు కూలీలకి రైతులకి కౌలు పెంచే విషయంలో 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. దానిలో ముఖ్యంగా యువకాలం పాదయాత్ర ద్వారా మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారిని గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కోరడం జరిగింది. అప్పుడు నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తానని చెప్పినటువంటి మాట గుర్తు చేస్తా ఉన్నాం. చంద్రబాబు గారు నిన్న ప్రకటించినటువంటి అమరావతి కౌలు పెంపు విషయంలో కానీ రైతు కూలీలకు ఇచ్చేటువంటి 5,000 పెన్షన్ కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి ఏది సీడీ యాక్సెస్ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్న తీర్మానించడం. అలానే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి వినాశనం చేస్తూ విధ్వంసం చేస్తూ అమరావతిని ఎడారిని చేసి పెంచినటువంటి యొక్క ముళ్ళ కంప చెట్ల అడవిని మరి దాన్ని ఎంత త్వరగా శుభ్రం చేయాలని టెండర్లు పిలవడం, రేపు సోమవారం ఆ పనిని కూడా త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి చాలా పండగ వాతావరణం తెచ్చే విధంగా ఉంది. రాబోయేటువంటి పండుగలు ఉన్నాయి రేపటి నుంచి. అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి కానీ అమరావతి ప్రాంతానికి కానీ ముందుగానే తెచ్చినటువంటి చంద్రన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. జై అమరావతి. మీకు తెలుసా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ దేశపు గూఢచార విభాగం పేరేమిటి? సమాధానం: ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ దేశపు గూఢచార విభాగం పేరు మొసాద్. స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన బాలలకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లుగా బాలోత్సవ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ్ రాష్ట్ర కన్వీనర్ పి మురళీకృష్ణ, తాడేపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు రావూరి రమేష్ బాబు, బాలోత్సవ్ ప్రతినిధులు గాదే సుబ్బారెడ్డి, ఎం సంధ్యారాణి తదితరులు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 10వ తేదీన తాడేపల్లి అమరావతి ఐకాన్లో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోటీలను మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కమిటీ, అమరావతి ఐకాన్ మిత్ర బృందం, తాడేపల్లి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. 3, 4, 5 తరగతులు సబ్ జూనియర్సు, 6, 7 జూనియర్సు, 8, 9, 10 తరగతులు సీనియర్సు, 3 విభాగాలుగా ఈ పోటీలు జరుగుతాయి. ఈ సందర్భంగా చిత్రలేఖనం పోటీలు పూర్తి కాగానే బహుమతి ప్రదాన సభను ఏర్పాటు చేశాం. ముఖ్య అతిథులుగా ప్రముఖ సాహితీవేత్త రంగిశెట్టి రమేష్ బాబు గారు, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు రావూరి రమేష్ గారు, కార్యదర్శి సుకుమార్ రెడ్డి గారు, ఇంకా ఇతర అతిథులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో బాలబాలికలు పాల్గొనాలని విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ చిత్రలేఖనం ద్వారా కేంద్రీకరణ, క్రమశిక్షణ, శ్రమించటం, సృజనాత్మకత ఇన్ని లక్షణాలు పిల్లలకు అలవాటు అవుతాయి. సెల్ ఫోను, టీవీల నుంచి కొంత దారి తప్పించి ఈ అంశాల మీద కేంద్రీకరించడం మంచిదని చెప్పి ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరం కూడా విజయవంతంగా జరిగింది. ఈ సంవత్సరం జరిగే కార్యక్రమంలో కూడా బాలబాలికలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కమిటీ వారు బాలబాలికల కొరకు నిర్వహిస్తున్నటువంటి ఈ చిత్రలేఖనం పోటీని తాడేపల్లి, మంగళగిరి ఏరియాలోని అపార్ట్మెంట్ వాసులు, స్కూల్ పిల్లలు, ఈ ఏరియాలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకొని వారి యొక్క టాలెంట్ని పెంపొందించుకొనుటకు ఉపయోగించుకొనవలసిందిగా కోరుచున్నాము. బాలోత్సవం సందర్భంగా బాలకృష్ణ గారు, నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు ముందుండి ఈ అమరావతి ఐకాన్లో ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళు ముందుండి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమంలో నిర్వహించడానికి మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం. తాడేపల్లిలోని రూరల్, టౌన్ అన్ని గ్రామాల్లో కూడా అన్ని పాఠశాలలకు బ్రోచర్లు పంపిణీ చేశాం. మంచి స్పందన వ్యక్తమవుతూ ఉంది. అనేక మంది చిత్రకారులు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు
తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి సంసిద్ధమవుతూ ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి సమాచారం మనకి వస్తూ ఉంది. ఇది పూర్తిగా విజయవంతం కావడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు కూడా కృషి చేసి విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులోని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అమరావతి రైతులు, రైతు కూలీలు రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు మరొక 5 సంవత్సరముల కవులు చెల్లింపు ప్రకటించినందుకు మరియు అమరావతి పెన్షన్దారులకు 5 సంవత్సరములు పెన్షన్ పెంపుదల చేసినందుకు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. వార్షిక కౌలును ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పెట్టింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. మరి 3 రాజధానులు అంటూ మమ్మల్ని 5 ఏళ్ళు నడి రోడ్డు నుంచోబెట్టింది. ఎప్పుడైనా సంవత్సరానికి వార్షిక కౌలు మాకు ఇవ్వాలని అని చెప్పి సిఆర్డీ ఆఫీసర్ గారిని కలవడానికి వెళ్తే అప్పుడు కూడా అరెస్టులు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలను కూడా చూడకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి అక్రమంగా కేసులు బనాయించి ఈ రోజు వరకు కూడా కోర్టుల చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు గాను వెంటనే ఇక్కడ పనులు కూడా ఎంతో శరవేగంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ముందుగా ఈ 5 ఏళ్ళు వార్షిక కౌళ్లను ఇంకా పెంచినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పురపాలక శాఖ మంత్రి వర్యులైనటువంటి నారాయణ గారికి రైతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రైతులకు మరి వార్షిక కౌలు పెంచి అదేవిధంగా రైతు కూలీలకు కూడా 5 సంవత్సరాల పాటు పెంచిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రైతుల కష్టం, రైతు కూలీల కష్టం తెలిసిన మహానుభావులు వాళ్ళు. మరి ఏదైనా సరే చేయడానికి అభివృద్ధి అంటేనే చంద్రబాబు అంటే అభివృద్ధి. ఈ విధానంలో మరి రైతులందరూ నమ్మి చంద్రబాబు గారు ఏమిటి వచ్చినందుకు ఆయన రైతుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలు తెలియజేసుకుంటూ మరి 5 ఏళ్ళు వార్షిక కౌలు పెంచడం అంటే సామాన్య విషయం కాదు. ఇది అందరూ కూడా గమనించి మరి చంద్రబాబు గారికి రాజధానిలో ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేసి రాజధాని అభివృద్ధికి మనవంతు కృషి చేయాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని తాడికొండలో రైతులు, రైతు కూలీలు 1631 రోజులుగా ఉద్యమాలు చేసి కూటమి గెలిచినందులకు తమ కోరికలు నెరవేరినందున సందర్భంగా 1631 రోజులుగా ఉద్యమాలు చేసి కూటమి గెలిచినందులకు తమ కోరికలు నెరవేరిన సందర్భంగా మొక్కుబడిలో భాగంగా తాడికొండ నుండి పెదపరిమిలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం చర్చి నందు ప్రార్థనలు జరిపి పాదయాత్రగా నెక్కల్లు గ్రామం నుండి అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ వద్దకు పాదయాత్రగా ప్రభన ఊరేగింపుతో స్వామిని వద్దకు వెళ్లి పూజా కార్యక్రమంలో నిర్వహించారు. అనంతరం రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. చేసిన పూజలు ఎన్ని చోట్లకు తిరిగామోనండి. శిబిరాలు ఏంది, మా శక్తి సామర్థ్యాలు ఇదవ్వకుండా తిరిగాము. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని మేము కోరిన కోరికలు భగవంతుడు ఎంతో స్వీకరించి చేశాడు. మేము కృతజ్ఞతగా మళ్ళీ అనంతారం కొండకు పాదయాత్ర చేస్తున్నాము. మొన్న తిరుపతి కొండకు వచ్చాము. ఇక్కడ పరిమిలో సంతాన మేరీ మాత చర్చి దగ్గరికి వచ్చామండి. లోపల ప్రార్థనలు జరిపి కృతజ్ఞతలు తెలుపుకున్న అమ్మవారికి మళ్ళీ అనంతారంకు బయలుదేరామండి. జై అమరావతి, జై హో అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారి విజయంతో అమరావతి విజయం సాధించినంత పని అవుతుందండి. ఆ సందర్భంగా తాడికొండ గ్రామం నుంచి అనంతారం వరకు తాడికొండ గ్రామ మహిళలు, రైతులు, రైతు కూలీలు పాదయాత్రగా దేవుడి మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తున్నామండి. ఈ రాక్షస పాలన అంతమొందించి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చక్కగా డెవలప్ చేసి మంచి పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటూ దేవుడిని మొక్కున్నామండి. ఆ సందర్భంగా మేము పాదయాత్రతో అనంతరం కొండకి వెళ్తామండి నడుచుకుంటూ. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చి స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం సుమారు 1,00,00,000 కోట్ల రూపాయలు జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని మరియు జే బ్రాండ్లు తాగిన వారంతా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారిని స్పెషల్గా ఆసుపత్రిలో చూపించాలని, జగన్ కాంప్లెక్స్లో కమాండర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో డాన్ అందర్నీ పిలిపించి ప్రభుత్వం పరిపాలన విధానంగా చేయటం లేదని, దుష్ప్రచారం చేసే వేదముగా చేయాలని స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు.
జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ జరిపించాలి. సుమారు 1,00,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. ఏ గ్రామం వెళ్ళినా జే బ్రాండ్ తాగి అనారోగ్యం పాలయ్యామని చెప్తా ఉన్నారు. నేను పొన్నికల్ వెళ్తే దాదాపు 3-4 ఈ జే బ్రాండ్ తాగి మా హెల్త్ పాడైపోయింది అని చెప్తున్నారు. ఈ 1,00,000 కోట్ల కుంభకోణంలో ఉన్న డబ్బులు వసూలు చేసి వాళ్ళకి స్పెషల్ ఆసుపత్రులు పెట్టి ఈ బాధితులందరికీ కూడా కాంపెన్సేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఈ కాంప్లెక్స్లో కమాండర్ కదా ఆయన రాష్ట్రంలో డాన్ సందని పిలిపించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయండి. ప్రభుత్వం యొక్క రాజధాని అమరావతిలో 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమైన పర్మనెంట్ సచివాలయ బిల్డింగ్లు మరియు పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ సముదాయంనకు పునాదుల నిర్మాణంలో ఆగిపోయి నీటిలో మునిగిపోయి ఉన్నాయి. వీటిని పరిశీలించేందుకు మధ్యలో నిలిచిపోయిన వాటి స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ నుండి ఐఐటి నిపుణులు మరియు మద్రాస్ ఐఐటి నిపుణులు శనివారం రాష్ట్రానికి వచ్చి నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటి ఇంజనీర్లు పరిశీలించారు. ఐఐటి ఇంజనీర్ సుబ్రహ్మణ్యం, మున్వర్ భాష, మద్రాస్ ఐఐటి నిపుణులు, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట. యువ జర్నలిస్టులు పుస్తక పఠనాన్ని మరువకూడదు. ఏబీకే ప్రసాద్, ప్రముఖ సంపాదకులు. చిర్రావూరులో వడ్డేశ్వరం కేఎల్ వ్యవసాయ కళాశాల విద్యార్థినులు శనివారం గ్రామానికి చెందిన మ్యాప్ను ముగ్గు ద్వారా వేశారు. దీన్ని టీడీపీ నాయకులు వీరిశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. మన కేఎల్ కాలేజీ నుంచి ఇప్పుడు 3 దఫాలుగా 3 టీములుగా వచ్చి అగ్రికల్చర్ ఫార్మింగ్ అని నేర్చుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చిన టీము నాకు అడాప్ట్ చేశారు. నేను చిరావూరు గ్రామ పార్టీ అధ్యక్షుడిని. వీళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నారని చూసుకున్నాను. ఇప్పటి వరకు ఈ మ్యాపింగ్ అనేది గతంలో చేసిన 2 టీములు చేయలేదు. వీళ్ళు చేయటం మా ఊరికి కానీ మా గ్రామ రైతులకు కానీ మాకు కానీ సంతోషంగా ఉంది. పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. శుభ్రంగా పని చేసుకుంటున్నారు. ఫార్మింగ్ కూడా బాగా నేర్చుకుంటున్నారు. రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి. థ్యాంక్ యూ. గ్రామస్తులుగా మేము మా రైతులు అందరం మేము సహకారం అందిస్తున్నాం మన కాలేజీ పిల్లలకి. ఇప్పుడు మాకు రావే ప్రోగ్రామ్ అనేది ఫైనల్ ఇయర్లో ఒక ఫస్ట్ సెమిస్టర్లో మేము చేస్తామన్నమాట. ఆ ప్రోగ్రాంలో భాగంగా మేము విలేజ్ లేఅవుట్ అన్నది గీయాలి. మాకు చిర్రావూరు గ్రామం అన్నది అలాట్ చేశారు. సో ఆ విలేజ్ లేఅవుట్ అనేది మ్యాప్ రూపంలో వెనక వేసామన్నమాట. అందులోని పంచాయతీ ఆఫీస్, ఆర్బీకే అవన్నీ ఎంతెంత దూరాల్లో ఉంటాయి ఏంటి అన్నది మొత్తం రిప్రజెంట్ చేస్తాము. మేము ఇది స్టార్ట్ చేసి మిడ్ నైట్ ఒక 1 o'clock ఆ టైంకి స్టార్ట్ చేసాము. మార్నింగ్ 7 వరకు అలా పట్టింది మొత్తం వేయడానికి. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా అందరం టీం వర్క్గా కలిపి చేసాం కాబట్టి కొంచెం బాగా ఎంజాయ్ చేస్తూ చేసాము. అండ్ దీనివల్ల చాలా ఇన్ఫర్మేషన్ అది కూడా బాగా తెలిసింది మాకు. గ్రామీణ పనుల అవగాహన కార్యక్రమం అన్నమాట. రైతులతో ఉండి వాళ్ళ బాగుపోగు అంటే పంట వేస్తే ఎంత లాభం వస్తుంది, వాళ్ళ ఖర్చులు ఎలా ఉన్నాయి, అలానే మనకేంటంటే విలేజ్లో ఉన్న అన్ని రిసోర్సెస్, ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ ఎలా ఉంటుంది దాని గురించి వీళ్ళు బాగా స్టడీ చేస్తారు ఒక సెమిస్టర్ అంతా కూర్చొని. దాంట్లో భాగంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ చిర్రావూరు గ్రామంలోకి వీళ్ళకి ఒక 10 మంది విద్యార్థుల్ని చిర్రావూరు గ్రామానికి ఇచ్చేసాం అన్నమాట. దీంట్లో భాగంగా ఫస్ట్ ఏంటంటే హోస్ట్ ఫార్మర్ని తీసుకోవాలి. దానికి రైతుల సహకారంతో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క హోస్ట్ ఫార్మర్ దగ్గర తీసుకుంటారు. రోజు వాళ్ళతో పాటు పనులు పాల్గొంటారు అన్నమాట. పొలంలో పనులు పాల్గొని వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు, డేటా కూడా తీసుకుంటారనమాట. అంటే ఏ క్రాప్ వేసాము, దాంట్లో ఏ మందులు వాడుతున్నాము, ఏ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాము, దీని గురించి అవగాహన వస్తే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏంటంటే ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు దాని గురించి తెలుసుకుంటారు ఏంటనేది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో గత నెల 29 నుంచి జ్వరాలు ఉండడంతో సర్వే నిర్వహించారు. మొత్తం 15 మందికి జ్వరాలు రాగా వారికి పరీక్షలు జరుపుగా ఎటువంటి మలేరియా, డెంగ్యూ జ్వరాలు లేనట్లు గుర్తించారు. శనివారం తెనాలి ఉప జిల్లా వైద్యాధికారిని ఈ అన్నపూర్ణ శిబిరాన్ని సందర్శించి వైద్య సిబ్బందికి పలు సూచనలు, సలహాలను తెలియజేశారు.
మరో కొత్తగా 4 జ్వరాలు గుర్తించామని, గ్రామంలో 133 మంది చిరు వ్యాధిగ్రస్తులకు చికిత్స ఇచ్చి ఆరోగ్య సమస్యలు నివారించుకునేందుకు మందులను పంపిణీ చేశారు. శిబిరం వద్ద వైద్యులు ఇజాజ్ అబ్దుల్ రెహమాన్, సి ఇందిరా, ఎంపీడీఓ బి భార్గవి, పంచాయతీ విస్తరణాధికారి శ్రీనివాసరావు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యాలయం వద్ద వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు బ్లీచింగ్ పిచికారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యులు ఇందిరా మాట్లాడారు. డెంగ్యూ, మలేరియా టెస్టులు, వాటర్ టెస్టింగ్ అవన్నీ కూడా చేస్తున్నామండి. అన్ని నెగిటివ్ రావడం అనేది జరిగింది. ఈరోజు మళ్ళీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము. ఈరోజు 19 మందికి ఫీవర్స్ ఉన్నట్టు తెలిసాయి. 19 మందికి మలేరియా, డెంగ్యూ టెస్టులు చేశాము. వాళ్ళకి నెగిటివ్ వచ్చింది. సో దీనిలో భాగంగా మన తుమ్మపూడి గ్రామంలో మెడికల్ క్యాంప్ అనేది రన్ చేయడం జరుగుతుందండి. 24/7 అంటే పొద్దున నైట్ టైం కూడా మనం డాక్టర్స్, స్టాఫ్ అవైలబుల్లో ఉంటారండి. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తుమ్మపూడి గ్రామస్తుల్ని కోరుతున్నాను. బయట ఎక్కడ మెడిసిన్ అనేవి వాడకండి. జ్వరం వచ్చినా, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా సచివాలయం దగ్గర క్యాంప్లో మేము డాక్టర్స్ అన్న వాళ్ళం అవైలబుల్లో ఉంటాము. మీరు వచ్చి మెడిసిన్స్ అవి తీసుకొని క్యాంప్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఏంటి అంటే ఈ జ్వరాలు రాకుండా మనం దోమలు మన ఇంట్లో కానీ ఎక్కడ బయట మురికాలలో కానీ ఉండకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే గనక దోమతెరలు అవి వాడుకోవడం, బయట తలుపులు అవి క్లోజ్ చేసుకోవడం అలాంటివి చేయండి. మంచినీళ్ళు కూడా మినరల్ వాటర్ అయినా సరే కాంచి చల్లార్చుకొని తాగడం వల్ల మంచిగా అవుతుంది. క్యాంపులు మనల్ని ఉపయోగించుకొని తుమ్మపూడి గ్రామస్తులందరూ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా క్యాంప్ దగ్గరకు వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మంగళగిరిలో ఆవుల బెడద తీవ్రంగా ఉంది. పట్టణంలో ట్రాఫిక్తో నిత్యం జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆవులు, ఆంబోతులు ఉండడం వలన వాహన చోదకులకు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో పట్టణంలో పలుచోట్ల ఆంబోతులు ఒకదానితో మరొకటి ఢీకొనడంతో ప్రజలు, వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురైన సంఘటనలు, కొంతమంది గాయాలై ఆసుపత్రుల పాలైన ఘటనలు విదితమే. ఆ ఘటనలు మీడియాలలో వచ్చినప్పుడు 2 రోజులు నగరపాలక సంస్థ అధికారులు ఆవుల యజమానులకు హెచ్చరిస్తూ మైకు ప్రచారం చేసి చేతులు దులుపుకుంటారు. సమస్య మాత్రం యథాతథమే. అయితే నగరపాలక సంస్థ అధికారులు ఆవులను రోడ్డుపై వదిలే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కాని ప్రశ్నగా ఉందని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో తాడేపల్లి జడ్పీ హైస్కూల్లోని విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించారు. అన్నపరెడ్డి కోటిరెడ్డి, హెచ్ఎం తాతిరెడ్డి, టీచర్స్ కాకుమాను జోజప్ప తదితరులు పాల్గొన్నారు. మీరు లక్ష్యం డాక్టర్ అయినా, మీ లక్ష్యం ఒకటైనా మరొకటైనా ఏదైనా సరే వింటే కానీ దాంట్లో టేస్ట్ తెలియదు. మీరు కొద్ది క్షణాలు, 1 గంట మీకోసం, మీ భవిష్యత్తు కోసం వినండి. ఇలాంటి అన్నపరెడ్డి గారు, కోటిరెడ్డి గారు కనుక మాకు గతంలో ఇలాంటి వ్యక్తి దగ్గర మేము కూడా కాసిన మంచి విషయాలు తెలుసుకుని ఉంటే మేమైతే కలెక్టర్ ర్యాంక్ ఏదైనా కొట్టేవాళ్ళం. అంతగా మోటివేట్ చేసి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా మైండ్ని క్రియేట్ చేసి వెలుగు నింపి భవిష్యత్తు నింపే కార్యక్రమమే ఈ కెరీర్ గైడెన్స్. మరి లక్షలాది మంది విద్యార్థుల్ని డాక్టర్లుగా చేసి మరి ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళు జీవితాన్ని మలుచుకునే విధంగా చేసిన అన్నపరెడ్డి కోటిరెడ్డి గారిని ఈ కొద్ది మాటలతోటే మీకు పరిచయం చేస్తున్నాను. నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమంలో భాగంగా శనివారం 60 మందికి కుట్టు మిషన్లు అందజేశారు. రిపోర్ట్. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా దుగ్గిరాలలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 60 మంది మహిళలకు శనివారం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. 61వ బ్యాచ్లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 60 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కుట్టు మిషన్లు అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి మాట్లాడారు. దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మంగళగిరి నియోజకవర్గం తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికొలుపుడి వైష్ణవి, మాజీ జడ్పీటీసీ ఏళ్ల జయలక్ష్మి, మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా కార్యదర్శి తోట భూలక్ష్మి, అలీఖ్య తదితరులు పాల్గొన్నారు.
ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సమావేశం మంగళగిరిలో జరిగింది. రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే మంగళగిరి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం శనివారం మంగళగిరి సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు తాడిబోయిన నాగేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గ గౌరవాధ్యక్షులు కోరపాటి మురళీరాజు హాజరయ్యారు. సమావేశానికి ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ సెక్రటరీ బత్తుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, మురళీరాజు మాట్లాడుతూ ఐక్యంగా ఉండి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు జొన్న రాజేష్, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు జొన్న వెంకటేష్, ఉపాధ్యక్షులు షేక్ సుభాని, సహాయ కార్యదర్శి మెడకాయల మస్తాన్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కమల్, కార్యవర్గ సభ్యులు కరణ, ప్రదీప్, సాయి చంద్, బండారు సాంబశివరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ మంగళగిరి నియోజకవర్గ మొదటి సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరుల మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, శుభ ఆశీస్సులు. అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలు మురళి గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ గారు కూడా వచ్చి ఈ సమావేశానికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఈ నియోజకవర్గ సమావేశం యొక్క ఉద్దేశం, మిత్రులు ఇందాక మనం మాట్లాడుకునేటట్టు చెప్పారు, కమిటీ అయితే ఏర్పడింది కానీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరగలేదు. ఎందుకంటే అనుకోకుండా మనకి టైం లేకపోవడం, తర్వాత ఎలక్షన్ రావడం, ఈ పని ఒత్తిడి వల్ల జరపలేకపోయాము. ఇప్పుడు అలా కాకుండా ఘనంగా ప్రమాణ స్వీకారం చేద్దాము అనే ఆలోచనతో మిత్రులందరూ వచ్చారు. మరి ఆ నిర్ణయానికి కట్టుబడి మనం అతి త్వరలో ఒక కమిటీ వేసుకొని మళ్ళీ ప్రత్యేకంగా ఎవరైనా పిలవాలి, ఏంటి, ఎక్కడ పెట్టాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఇకపోతే జర్నలిస్టుల విషయాలకు వచ్చేసేతలకి ఇవాళ ఎదుర్కొనే సమస్యలు, జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలు ఎవరూ ఎదుర్కోవట్ల. అన్ని సమస్యలు మనకు ఉన్నాయి. ఎందుకంటే బయటికి వెళ్తే గ్యారెంటీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకసారి కట్టారు మళ్ళీ కట్టలేదు, ఉండడానికి ఇళ్ళు లేవు, కొద్దిమందికి అద్దులు కూడా కట్టుకోలేని పరిస్థితి. అలాగే పిల్లలు చదివించుకుందామంటే కాన్వెంట్లో చదివించుకోవడానికి కావాల్సిన ఫీజులు కట్టలేని పరిస్థితి. మరి ఇవన్నీ కూడా సమస్యలు ఎవరికి చెప్పాలి? ప్రభుత్వానికే చెప్పాలి, ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్ళాలి. అవన్నీ కూడా పరిష్కరించేందుకే మనం ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ ఎన్ఆర్ఐలో ఇందాక మిత్రులు సాంబశివరావు చెప్పారు, విలేకరుల వరకు 50% డిస్కౌంట్ ఇచ్చారు అని. మరి అది హర్షించదగిన విషయం. మరి అది మంగళగిరి వరకే కాకుండా ఆ కార్డ్స్ అనేవి నియోజకవర్గంలో విలేకరులందరికీ ఇప్పించేటట్టుగా కృషి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయికి హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం స్థానికంగా ఉన్నటువంటి కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మరి ఇళ్ల సమస్యల గురించి చెప్పారు. ఇళ్ళకి కనీసం టౌన్లో 2 సెంట్లు, విలేజ్లో అయితే 3 సెంట్లు భూమి ఇవ్వడం అనేది ఉంది. మరి వీళ్ళు ఇద్దరు మేనిఫెస్టోలు పెట్టారు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈసారి మనం ఇళ్ల పట్టాలు తీసుకోవడానికి 100% మనం కృషి చేద్దాం. దీని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ మనం రాజీ పడొద్దు, వెనకడుగు వేయొద్దు. అన్ని పార్టీలు మనకు అండగా ఉంటాయి, పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం మనకు అండగా ఉంటుంది. కాబట్టి సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నాం కొన్ని విషయాల్లో. ఇప్పుడు అలా కాకుండా అందరి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా క్వశ్చన్గా రేజ్ చేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రికార్డెడ్గా వచ్చింది. కాబట్టి ఏదో ఒక ఎమ్మెల్యేతో జర్నలిస్ట్ విలేకరుల యొక్క ఇళ్ల పట్టాల గురించి స్పీకర్ గారు నోటీస్ తీసుకెళ్తే అవర్స్లో ఆయన కన్సర్న్ మినిస్టరు గృహ నిర్మాణ శాఖ పార్థసారథి, అలాగే లోకేష్ గారు ఇక్కడ ఉన్నారు, వీళ్ళకి సమాధానం ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఆ సమాధానాన్ని బేస్ చేసుకొని మనం ఇళ్ల పట్టాలకి ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గ తొలి సమావేశం ఈరోజు ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే జర్నలిస్టులకు వృత్తి కత్తి మీద సాములాగా అయింది. దేశంలో, రాష్ట్రాల్లో జర్నలిస్టుల మీద అనేక దాడులు, హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి అంతు పొంతు లేకుండా పోతూ ఉన్నది. పాలక ప్రభుత్వాలు జర్నలిస్టులకు సరైన భద్రత కల్పించడం లేదు. ఈ జర్నలిస్టులకు ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది.
ఈరోజు ఆఫీసుల్లో కానీ అందరికీ 8 గంటల పని విధానం ఉంటే జర్నలిస్టులకు 24 గంటల పని విధానం అమలవుతూ ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా. నిద్ర లేచిన మొదలు నిద్రపోయేంత వరకు కూడా జర్నలిస్టులు అహర్నిశలు వార్తల కోసం ఈ ప్రభుత్వాలకి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తూ ఉన్నారు. అయితే పాలకులు జర్నలిస్టులను కూరల్లో కరివేపాకులాగా వాడుతూ ఉన్నారనేది తీవ్ర విమర్శగా ఉంది. గత ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత సర్కార్ జీవో ఇచ్చింది, జర్నలిస్టులకు 3 సెంట్లు ఇల్లు స్థలం ఇవ్వాలని జీవో విడుదల చేసి మరి ఫండ్స్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఇది చాలా జర్నలిస్టులకు చాలా ఇబ్బందికరమైన విషయం. పాలన ప్రజలు గత పాలన తిరస్కరించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇకనైనా మరి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అలాగే అనేక సమస్యల మీద మరి దృష్టి సారించి వాళ్ళకి సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అట్లా గతంలో జర్నలిస్టుల పిల్లలకు పూర్తిగా మరి ఫీజుల్లో రాయితీ వచ్చేసేది. కానీ ఈరోజు జర్నలిస్టుల పిల్లలకి విద్యలో రాయితీ రావడం లేదు, ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి జర్నలిస్టులు ఉద్యోగాలు చేయలేక లేకపోతే పాలక ప్రభుత్వాలు అలాగే యాజమాన్యాల పరిస్థితితో ఇబ్బంది ఉంటూ ఈ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజే మంగళగిరి నియోజకవర్గం తరఫున డిమాండ్. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. విజయవాడ ఏ కన్వెన్షన్లో ఈ నెల 5వ తేదీన కాన్ఫరెన్స్ జరుగుతుందని బ్రహ్మకుమారి నాగమణి తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆమె సిటీ న్యూస్కు వివరించారు. ఆగస్ట్ 5వ తారీఖున సాయంత్రం 6 గంటలకి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఉంటుంది. కాన్ఫరెన్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ మేనేజర్స్. టాపిక్ రిన్యూయింగ్ ద మైండ్ సెట్ ఫర్ బెటర్ గవర్నెన్స్. అంటే పరిపాలనా విధానంలో మన యొక్క ఆలోచనలని ఇంకా ఎలా పునరుద్ధరించుకోవటము అనేటువంటి అంశం పైన ఈ యొక్క కాన్ఫరెన్స్ ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా మన యొక్క ఆలోచన విధానాన్ని వర్తమాన సమయంలో వచ్చేటువంటి మార్పులను ఎలా కోపప్ చేయొచ్చు అనేది తెలియచేయటం జరుగుతుంది. వర్తమాన సమయంలో ప్రకృతి కాలుష్యము, వాతావరణ కాలుష్యం మరియు వాయువు, జలవాయు కాలుష్యం బాగా జరుగుతున్నాయి. వీటితో పాటు మనసు యొక్క కాలుష్యం కూడా పెరిగిపోతుంది. మనసుతో చాలా డిస్టర్బ్గా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చిన్న చిన్న విషయాలకే డిస్టర్బ్ అవుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇలాగా మనసుని చాలా స్ట్రాంగ్గా చేసుకోవటానికి ఈ యొక్క ప్రోగ్రాం అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ ఇది ఈశ్వరీయ ఆహ్వానంగా భావించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. పాత మంగళగిరి దుర్గానగర్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక మన్నెంవారి వీధికి చెందిన మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, శ్రీమతి అనిత దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మన్నెం దంపతులు మహిళా భక్తులకు పసుపు కుంకుమ తాంబూలాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు తలసల జయలక్ష్మి, ఆలూరి వాసంతి, కార్నపూడి ఓంకారమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రోజు మంగళగిరి బైపాస్ రోడ్లో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసం సార తేవటం జరిగిందండి. ఆషాఢ మాసంలో అమ్మవారికి సార ఇవ్వటం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మేము ఈ సంవత్సరం ప్రప్రదంగా తెచ్చామండి. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా బాగా తీసుకురావాలని ఆ అమ్మవారు మాకు ఎల్లవేళ్ళ మా అందు దయ ఉంచాలని కోరుకుంటున్నాం. లోకల అమ్మవారికి ఈ ఆషాఢ మాసం సారి ఇస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగా ఉందనే ఉద్దేశంతో, సంతోషంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారని సంతోషంగా ఈ ఆషాఢ మాసం సారా ఈ మంగళగిరిలో ఉన్న బైపాస్ రోడ్లో గల అమ్మవారికి మొక్కు చెల్లించడానికి మేమంతా వచ్చాము. ఈరోజు మన పాత మంగళగిరి బైపాస్ రోడ్ దుర్గానగర్
లో వేంచేసి ఉన్న శ్రీ కనదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ మన్ను రమేష్ గారు, వారి ధర్మపత్ని మన్ను అనిత గారు శ్రీ కనదుర్గ అమ్మవారికి సారి తీసుకొని వచ్చారు. వాటిని ఎల్లవెల్లా ఆ అమ్మవారు కాపాడి రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మంగళగిరి పెదకోనేరు శ్రీ దుర్గా భవానీ దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో తొలి రోజు శనివారం అమ్మవారిని కాయగూరలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ విశిష్టతను పూజారి దుర్గాప్రసాద్ వివరించారు. ఆషాఢ మాస శాకాంబరి ఉత్సవాల సందర్భంగా ఈరోజు నుండి అనగా ఆషాఢ చతుర్దశి నుండి శ్రావణ పాడ్యం వరకు, శుద్ధ పాడ్యం వరకు అంటే 3 రోజుల పాటు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా దుర్గాభవాని దేవస్థానంలో అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి ఈ రోజున ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి కాయగూరలతో అలంకారం చేయడం జరిగింది. అలాగే రేపు ఆషాఢ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ఆకుకూరలతో అలంకారం చేయడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి శ్రావణ పాడ్యమి సందర్భంగా అమ్మవారికి పళ్ళు పూలతో అలంకారం చేయడం జరుగుతుంది. కనుక యవని మంది భక్తులు కూడా ఈ యొక్క అలంకారాలను తిలకించి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.